కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు తమ భూములు కోల్పోవడం వలన కొండపోచమ్మ సాగర్ నిర్మాణం జరిగిందని, సర్వస్వం కోల్పోయి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు తమ భూములు ఇస్తే నిరాశ మిగిలిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా బైలంపూరి గ్రామానికి చెందిన రైతులకు కొండపోచమ్మ సాగర్ కట్ట ఆడుకొని 208 ఎకరాల భూములు ఉండగా వాటిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా వర్షాలు కురుస్తుండటంతో వర్షపు నీరు ఆగి 100 ఎకరాలకు పైగా భూములలో పంట నష్టం వాటిల్లుతుందని తమ ఆవేదన చెబుతున్నారు. గతంలో కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేపట్టక ముందు వర్షపు నీరు సాఫీగా వెళ్లిపోయేదని, ఇప్పుడు కట్ట అడ్డుగా ఉండడంతో ఆ నీరు బయటకు పోవడానికి వీలు లేక పంట పొలాల్లోనే చెరువులను తలపిస్తున్నాయని, పంట పొలాల్లో ఉన్న కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, చెట్లు, బోర్లు, మోటార్లు సైతం మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువైనా ఎవరూ పట్టించుకోవటం లేదని, ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవటం లేదని, ఇరిగేషన్ అధికారులతో పలుమార్లు తమ గోడు చెప్పుకుంటే తాత్కాలికంగా మోటార్లు ఏర్పాటు చేశారని, వాటికి కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలువలు తోడించి నీరు సాఫీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాది బైలంపూరు కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామము. కొండపోచమ్మ ముంపు గ్రామం మేము గ్రామస్తులం అందరం ఏకగ్రీవంగా సంతకాలు పెట్టి 10 మంది బతకనీకని మేము మునిగిపోయి బయటకు వచ్చినాము. బయట కొద్ది 200 ఎకరాలు కట్ట కానుకొని మిగిలిన భూములల్లో మేము చేసుకొని బతుకున్నాం. గత 6 సంవత్సరాల నుండి ఆ మిగిలిన భూములు గిట్లా ముంపుకు గురవుతున్నాయి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కట్ట కాంతున్నాయి. అంతకుముందుకు ఏమవునంటే ఒక చెరువు నుంచి ఒక చెరువుకు గొలుసు తిరిగా నీళ్ళు అనేది వెళ్ళిపోవు. ఇప్పుడు కట్ట అడ్డం అవట్లే ఒక 100 ఎకరాలు మునిపోతూ గత 6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇట్లా మేము పంపిస్తున్నాం అని చెప్తే ఓకే పంపిస్తున్నామో అని చెప్పేసి మేము ఊకుంటున్నాం. తాత్కాలికంగా మోటార్లు పెట్టారు, అవి ఇట్లా పనిచేయకపోయేసరికి ఇప్పుడు పనిచేయక ఆ మోటార్లు ఇట్లా మునిగిపోయి ఆ ట్రాన్స్ఫర్ ఇట్లా మునిగిపోయి అవి ఇట్లా నడిచే పరిస్థితి లేక అయోమయంలో మేము ఉండి రైతులందరం ధర్నా చేద్దామని వచ్చినాయి. మీడియా తరఫున గవర్నమెంట్కు పోవాలని మేము విజ్ఞప్తి చెందుతూ ముంపు గ్రామస్తులను ఇప్పుడన్నా పట్టించుకొని గవర్నమెంట్, గత ప్రభుత్వం పట్టించుకోవాలి, ఈ ప్రభుత్వం పట్టించుకొని మాకు కొద్దిగా కెనాలు కాలువ ద్వారా వేరే కిందికి నీళ్లు ఎల్లగొట్టాలని నా విజ్ఞప్తి. ప్రతిసారి ఆ పంటల నష్టం కొండపోచమ్మ డ్యామ్ సంబంధించి రిజర్వేషన్ సంబంధించింది, బైలంపూర్కి సంబంధించి, మామిడాలకు సంబంధించి 4 గ్రామాలకు సంబంధించిన రిజర్వేషన్ డ్యామ్ కట్టడం జరిగింది. దానివల్ల దగ్గర 200 ఎకరాలు మాత్రం బైలంపూర్ గ్రామ పంచాయతీ 200 ఎకరాలు మిగిలినది. ఆ 200 ఎకరాల భూమిలో రైతులు పంట పండించుకోవడం ప్రతిసారి చేయడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది మన కొండపోచమ్మ డ్యామ్ రిజర్వేషన్ అయిపోయిన నుంచి R&R కాలి మేము పోయినప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరానికి 200 ఎకరాలు ముంపు గ్రామం 100 ఎకరాలు వాటర్లో మునిగిపోవడం జరుగుతుంది. ప్రతి ఎకరానికి 20,000 లెక్కలు పెట్టుకున్నా కానీ ప్రతి సంవత్సరం రైతులు 2 కోట్ల రూపాయల నష్టపోతున్నారు. ఈ విషయాన్ని తీసుకుని కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, మేము ఎంఆర్ ఆఫీస్ కానీ ఎన్నో వినతి పత్రాలు అందించడం జరిగింది. ఆ వినతి పత్రాలు అందించడం జరిగిన కూడా కలెక్టర్ వారు కూడా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి రెస్పాండ్ కావడం లేదు. ఈ విషయంలో గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని ఇది ఏదైతే వీళ్ళు ఆర్గనైజేషన్ చేసిరో కెనాల్ తీయడము, ఆ కెనాల్ వీలైన తొందరగా కెనాల్ తీసి ఆ కెనాల్ తోటి వాటర్ బయటికి పంపించాలని కోరుతున్నాము. ఈ విషయంలో కొద్దిగా గవర్నమెంట్ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ కొద్దిగా చర్యలు తీసుకొని మా రైతులను వీళ్ళు పట్టించుకొని, మా బాధలు కొద్దిగా పట్టించుకొని వీళ్ళు మమ్మల్ని అజ్జేయాలని కోరుతున్నాం.